చూసేప్పుడు ఇదైన వాళ్ళు కావటం వల్ల మామూలుగా ఈయన ఉన్నాడు కదా రాజమౌళి వాళ్ళ నాన్న విజయేంద్ర ప్రసాద్ చాలా సూటిగా చెప్తుంటాడు ఆయన. భజనంగే భాయిజాన్ సినిమా అంటే నేను పసివాడి ప్రాణం చూస్తుంటే నాకు ఐడియా వచ్చిందని ఆయన చెప్తాడు. నిన్న రామ్ గోపాల్ వర్మ కూడా చాలా సింపుల్గా చెప్తున్నాడు. శివ సినిమా ఎక్కడి నుంచి వచ్చిందంటే రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమా చూశాను నేను. రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్లో అందులో ఉన్న దీని బదులు కరాటే బదులు మామూలు ఫైటింగులు పెట్టాను, ఆ డెన్ బదులు కాలేజీ పెట్టాను, మిగిలినవన్నీ నాకు విజయవాడలో నాకు తెలిసినవి పెట్టాను, అది తీశాను. ప్రతి విషయంలో అప్పుడున్న ఫార్ములాలో కొంచెం భిన్నంగా వెళ్ళాము. సౌండ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి. వీటన్నిటి వల్ల ఇది నాగార్జున దానికి ఒప్పుకొని ముందుకు రావడం. నాగార్జున కూడా చెప్తున్నారు అప్పటి వరకు నేను 8 సినిమాలు చేశాను దాదాపు, అవి నాకు అంత సంతృప్తి లేవు, ఆ దర్శకులు నేనేమో అంటలేదు, కానీ అప్పుడు నాకు ఇది కొత్త ఇదిగా కనపడింది. శివ కానీ గీతాంజలి కానీ ఇలాంటివి చేయడం వల్ల నాకు ఒక న్యూ లీజ్ ఆఫ్ లైఫ్ వచ్చింది. ఇంకా శివ ఇప్పటికి కూడా నాగార్జున దీనికంటే ఇంకా ఆయన ఓపెన్గా మాట్లాడుతున్నారు, కానీ బట్ దే ఇంప్రెస్డ్. అంటే శివ ద్వయం రాము నాగ్ రాము ద్వయం ఓ 30-35 ఏళ్ల తర్వాత కూడా ఆ స్పిరిట్ కీపప్ చేసి ఆ హంబుల్గా మోడెస్ట్గా మాట్లాడడం అనేది మటుకు నేను మామూలుగా రామ్ గోపాల్ వర్మ మీద ఏదో ఒక చెణుకులు వేయటము లేకపోతే కాస్త సెటర్లు వేయడం తప్పనిసరిగా జరుగుతుంటుంది. బట్ నిన్న మటుకు ఆయన తొనకుండా చాలా క్లీన్గా చాలా హాయిగా చెప్పుకుంటూ వచ్చారు. అలాంటి స్పిరిట్ అయితే ఒకటి కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది. విజయాలు జయాపజయాలు ముందు వెనకలు చాలా జరుగుతాయి, కానీ నాగేశ్వరరావు గారు ఎలా దీని మీద అయ్యారు అన్నది కూడా, అక్కినేని ఎలా అంటే అక్కినేని కూడా ఇది మంచి ఇదే అవుతుంది, నువ్వేమాత్రం దిగులు పడొద్దని ముందుగానే అంచనా వేశారని. ఇక్కడ ఒకటి చెప్పాలి, నాగేశ్వరరావు గారికి గొప్ప ఐడియా ఉంటుంది అంటారు సినిమాల మీద. ఉదాహరణకు మనం సినిమా